మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ బాలరెడ్డి, సర్కిల్ కార్యాలయం వద్ద సిఐ వెంకట రాజాగౌడ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రజనీకుమారి జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు నిర్వహించారు. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉచ్చల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలనితరంగ సర్వ శుభ నామే జాయే సర్వ శుభాశిష మాగే గీతాతా Salute! Salute! గట్టిగా Salute! Salute! పేట పట్టణ గ్రామ ప్రజలందరికీ 8వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన అమరవీరుల త్యాగఫలంగా మనము ఈరోజు 78వ స్వతంత్రాన్ని జరుపుకుంటున్నాను. నేను మీ తహసీల్దార్గా నా యొక్క చిన్న మాట, మనము మన అమరవీరులు తెచ్చిపెట్టినటువంటి స్వతంత్రాన్ని కాపాడాలంటే మన వంతుగా ప్లాస్టిక్ని నిరోధించి పర్యావరణాన్ని కాపాడి మన భవిష్యత్ తరాలకు మునుముందుగా మంచి వాతావరణాన్ని ఇవ్వాలని నా యొక్క చిన్న మాట. అందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. మనం ఈరోజు ఈ స్వతంత్రాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి, ఇంత స్వేచ్ఛ సౌభ్రాతృత్వంతో జరుపుకోవడానికి ఎంతోమంది వాళ్ళ కుటుంబాల గురించి కూడా ఆలోచించకుండా మహానాయకులు, సామాన్య ప్రజలు కూడా, మనకి తెలియని వాళ్ళు కూడా, మనకు తెలిసిన వాళ్ళు కొందరే ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ప్రాణ త్యాగాల ఫలితం ఈరోజు మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని, ఈ ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాం. ముఖ్యంగా మనకు సంబంధించి చెప్పాలంటే మనకి చాలా గురుతరమైన బాధ్యత ఉంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నది. ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ప్రజల్ని కూడా అనుభవించేలా చేసే బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి మనం అందరము చాలా విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించాలని, ప్రజలందరికీ కూడా వాళ్ళు కోరుకున్న స్వేచ్ఛని మనం అందించడంలో భాగంగా మనం కూడా మన విధిని సక్రమంగా నిర్వహించాలని అందరికీ సూచనలు చేస్తూ, ఈ విషయాన్ని మనం జెండా వందనం అనగానే సింపుల్గా జెండాకి నమస్తే పెట్టి వదిలేయడం కాదు. ఆ జెండాకి మనం వందనం చేయడానికి
చేసుకునే స్థితికి రావడానికి ఎంత సంఘర్షణ జరిగింది, ఎన్ని ప్రాణాలు పోయినాయి అనేది మనం గుర్తుపెట్టుకొని నడవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాధ్యత లేకుండా ఎంతసేపు హక్కుల గురించే మాట్లాడతాం. ఎవరైనా కూడా, ప్రజలైనా మనమైనా ఎవరైనా కూడా హక్కుల గురించి మాట్లాడతాం. అట్ ద సేమ్ టైం బాధ్యతలను కూడా మనం నిర్వర్తిస్తూ హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళకి హక్కుల గురించి అడిగే హక్కు ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.